హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ వాహిని చేపట్టిన శాంతియుత ర్యాలీ వివేకానంద చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు జరిగింది. ర్యాలీ అనంతరం కలెక్టర్ వెంకటేష్ దౌత్రేకి సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు, రాజకీయ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఇతర దేశాలలో మన మీద జరిగేటువంటి అగత్యాలకు మనం నిరసన తెలపడం, మన ప్రభుత్వాన్ని కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిన అక్రమాలని మీరందరూ కూడా తప్పకుండా న్యాయం చేసే విధంగా, మన వాళ్ళని విడిపించే విధంగా ప్రధానమంత్రి గారు కూడా దానికి స్పందించవలసిన అవసరం అని చెప్పి మేము కోరుకుంటాం. ఏదైతే బంగ్లాదేశ్లో ఇతర దేశాలలో మన మీద జరిగేటువంటి అగత్యాలకు మనం నిరసన తెలపడం, మన ప్రభుత్వాన్ని కూడా దురాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఇక్కడ ర్యాలీ మొదలుపెట్టినాం. కలెక్టర్ గారికి కూడా మనం మెమోరాండం ఇచ్చినాం. వెంటనే ఇది కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్పై ఒత్తిడి చేసి అక్కడ జరుగుతున్న హిందువులపై ఈ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వెంటనే ఆపిచ్చి ఆ బంగ్లాదేశ్ హై కమిషన్తో మాట్లాడి వెంటనే హిందువులకు విముక్తి కల్పించాలి అక్కడి నుంచి. లేదంటే మేము ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైతే హిందువులంతా ఏకమయ్యి అక్కడ హిందువులని కొంచెం సపోర్ట్. కృష్ణా జిల్లా మచిలీపట్నం బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను మచిలీపట్నం హిందూ ఐక్య వేదిక ఖండించింది. కలెక్టరేట్ ముందు ధర్నా చేసి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్కు హిందూ ఐక్య వేదిక సభ్యులు వినతి పత్రం అందజేశారు. భారతీయుల యొక్క కోట్లాది రూపాయల ఖర్చుతో స్వతంత్రం ఇచ్చింది మనం. అటువంటి విశ్వఘాతకంగా ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై మానభంగాలు చేస్తూ, మహిళలపై ఆస్తులు తగలబెడుతూ, వ్యాపారస్తుల యొక్క కొట్లు లూటీ చేస్తూ ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు పాల్పడుతున్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో దాన్ని భారతదేశం అంతా కూడా హిందూ సమాజం ఉత్తకంఠంతో ఖండిస్తూ ఉంది ఇవాళ. అంతేకాదు మరి ఎవరైతే బంగ్లాదేశ్లో గత 2 నెలల మధ్య వరదలు వచ్చి అనేక మంది నిరాశలు అయితే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ మఠం ఏదైతే ఉందో చెన్మయ్య గారు వారందరికీ కూడా 4 రోజుల పైన భోజనాలు అందజేసి వాళ్ళందరికీ దుస్తులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన మీద ఒక అరాచకమైనటువంటి దేశద్రోహ కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది చాలా ఖండిస్తున్నాం. భారతీయుల యొక్క కోట్లాది రూపాయల ఖర్చుతో స్వతంత్రం ఇచ్చింది మనం. అటువంటి విశ్వఘాతకంగా ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై మానభంగాలు చేస్తూ, మహిళలపై ఆస్తులు తగలబెడుతూ, వ్యాపారస్తుల యొక్క కొట్లు లూటీ చేస్తూ ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు పాల్పడుతున్నటువంటి మతోన్మాదులు